వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ సీఎం ప్రచారం వెనుక వైసీపీ అసలు ఏం జరుగుతోంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైసీపీ ప్రచారం విషయంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా బట్ ఆ టీడీపీ సోషల్ మీడియాకు తాత లాంటిది ఈరోజు వైసీపీ. ఎందుకంటే వీళ్ళకి ఇలాంటి విద్యలన్నీ పీకేతో పెట్టిన విద్యలే. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ పార్టీకి వ్యూహకర్తగా నియమింపబడ్డారో అప్పటి నుంచి కూడా ఆ పార్టీ సోషల్ మీడియా వెరితలు వేస్తూ వచ్చింది, వికృత చేష్టలు చేస్తూ వచ్చింది. అందుకే దాన్ని గోబెల్స్ ప్రచారం అనే మాట చాలా చిన్న మాట అనమాట దానికి. సో అలా ఆ పద్ధతిని, ఆ ఆచారాన్ని, ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కంటిన్యూ చేస్తూనే వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని రకాలుగా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కానీ, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఎప్పటికప్పుడు వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ వస్తున్నప్పటికీ అంతే స్థాయిలో, అంతకంటే రెట్టించిన స్థాయిలో పనిచేస్తూ ఉంటుందన్నమాట వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఎంతమందిని ప్రభుత్వం ఫోకస్ పెట్టి అరెస్టులు చేసినా తర్వాత మళ్ళీ వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత యథారాజా తథా ప్రజ అన్నట్టే ఉంటుంది ఆ పార్టీ సోషల్ మీడియా. ఆ గేమ్ ప్లాన్ లోంచి వచ్చిందే, అలాంటి సోషల్ మీడియా వికృతంలోంచి వచ్చిందే ఈరోజు ఒక ప్రచారం. అది కూడా ఏంటో కాదు, చంద్రబాబు నాయుడిని దించేసి లోకేష్ సీఎం అవుతున్నారనే ప్రచారం. ఆల్మోస్ట్ ఒక 10 రోజులుగా ఇదే ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకొచ్చింది. అయితే దీన్ని తెర మీదకి తీసుకురావడం వెనుక కూడా ఫ్రీ ఫేజ్లో ఒక కారణం ఉంది. ఎందుకంటే ఈ లడ్డూ వ్యవహారంలో, తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఈ రోజున సూపులో పడిందో మనకు తెలుసు. ఎప్పటికప్పుడు మాదే అప్పర్ హ్యాండ్ అని అంబటి రాంబాబు అరెస్ట్ని సింపతిగా వాడుకునే ప్రయత్నం చేయడం, జోగు రమేష్ ఇంటి మీద దాడి జరిగితే వీళ్ళిద్దరు ఏదో స్వాతంత్ర సమరయోధులు అన్నట్టు వాళ్ళని పరామర్శలు యాత్రలు చేయడం, దీన్ని మళ్ళా కాపుల యాంగిల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, కాపు సామాజిక వర్గ టైగర్లు ఎవరైతే అంబటి రాంబాబు లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి దీన్ని సామాజిక వర్గ యాంగిల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చాలా చేసింది వైఎస్ఆర్సీపీ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించిన వీడియోలు బయటకు వస్తే ఆ ప్రైవేట్ వీడియోలను కూడా వికృతంగా వైరల్ చేసే ప్రయత్నం చేయడం, ఇవంతా జరిగింది. దాని మీద ఎప్పటికప్పుడు అటు టీడీపీ స్పందిస్తానే ఉంది ఫ్యాక్ట్ చెక్ విభాగం. అయితే మనం అది పక్కన పెడితే ఎప్పటికప్పుడు మాదే అప్పర్ హ్యాండ్ అని వైసీపీ ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఈ రోజు తిరుమల లడ్డూ వివాదంలో ఏదైతే కల్తీ జరిగింది అని చెప్పి నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని టేక్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకుని ఏకసభ్య కమిషన్ ని వీళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టు కనీసం ఆ పిటిషన్ హీరింగ్ కూడా తీసుకోవాలా. ఒకటి నేషనల్ మీడియా ఈ ఇష్యూ మీద ఫోకస్ పెడతాం ఒకటి, అండ్ రెండోది ఏంటంటే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడల్ట్రేషన్ జరగలేదు అని చెప్తుంటే ఆయన సొంత బాబాయ్ అయిన సుబ్బారెడ్డి అడల్ట్రేషన్ జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇది ఒక రెండో అంశం. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఈ రోజున దీన్ని పూర్తి స్థాయిలో ఏకసభ్య కమిషన్ ని వైఎస్ఆర్సీపీ అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే దాన్ని సుప్రీంకోర్టు కూడా వైబిలిటీగా ఉంది, దీన్ని మీరు కంటిన్యూ చేయండి అని ప్రభుత్వానికి సూచన చేయడం. ఎందుకంటే ఆల్రెడీ సిట్టే చెప్పింది ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సెస్ జరిగాయి కొనుగోలు కమిటీ లాంటి వాటిలో మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించండి అన్న తర్వాత చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిటీని వేయడం జరిగింది. సో ఈ 3 ఇష్యూలో, ఇప్పటిదాకా నేను చెప్పిన 3 ఇష్యూలో వైఎస్ఆర్సీపీ నిజంగానే డిఫెన్స్ లో పడింది. సో ఈ ఇష్యూని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంలో ముందర కాళ్ళకు బంధాలు పడ్డాయి. ఈ క్రమంలోనే ఒక ఇష్యూ అయిపోవడంతోనే ఇంకొక ఇష్యూని తెర మీదకి తీసుకురావాలి. దానిలో భాగంగానే లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, చంద్రబాబు నాయుడిని దించేస్తా ఉన్నారు అంత ప్రచారం. సార్ ఇది మామూలుగా అయితే చేయొచ్చు అనుకో, అంతవరకు పర్మిట్ చేద్దాం. కానీ ఇక్కడే ఏంటంటే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, అందుకే ఆయన కుర్చీలోంచి దించడానికి లోకేష్ తాతాలాడుతా ఉన్నారు. ఏదేమైనా సరే తన తండ్రి నా కుర్చీలోంచి కిందకి లాగి ఏదైతే చంద్రబాబు నాయుడిని కిందకి లాగి లోకేష్ సీఎం కాబోతున్నారు అనేది చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ ప్రచారంలోకి తీసుకొచ్చింది. దీన్ని ప్రియాంబుల్లో కొంత ఎండార్స్ చేసిన పరిణామాలు ఏం జరిగాయంటే బీహార్లో నితీష్ని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి ఈరోజు ఆయన కొడుకును కూడా పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తా ఉన్నారు అతనికి. అంతేకాదు సామ్రాట్ లాంటి వాళ్ళు అక్కడ బీజేపీ నుంచే సీఎం అభ్యర్థులు అవుతారు అనేది ఒక చర్చ. అందరిని ఇతనికి రాజ్యసభ ఇచ్చి ఇతన్ని మళ్ళా కేంద్ర మంత్రిని చేయబోతున్నారు అనేది అయితే ఒక చర్చ. ఎందుకంటే బీహార్ అండ్ ఆ ఏపీ రాజకీయాలు ఒకే యాంగిల్లో కొంత కనిపిస్తా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎన్డీఏనే లీడ్ చేస్తూ ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏనే లీడ్ చేస్తూ ఉంది. అందుకని నితీష్ని ఎప్పుడైతే రాజ్యసభ అన్నారో ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇస్తా అనే ప్రచారం జరుగుతూ ఉందో, ఇప్పుడు ప్రజెంట్ యాక్షన్ ప్లాన్లోకి వచ్చిందో దాన్ని తీసుకొచ్చి ఏపీ రాజకీయాలకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు. సో నితీష్ని పక్కన పెడుతున్నారు కాబట్టి అక్కడ బీజేపీని అధికారంలోకి రావాలి, బీజేపీని ఇండివిజువల్గా ఎదగాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి బీహార్ కేంద్రంగా ఇలాంటి ఈక్వేషన్ వచ్చిన తెర మీదకి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నితీష్ చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని, గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు ఎన్డీఏకి సపోర్ట్ చేసే విషయంలో చాలా సందర్భాల్లో మొన్న ఎన్నికల ముందు వరకు కూడా. సో ఈరోజు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ కూడా ముందుగానే తామిచ్చిన మాట మేరకు నితీష్ని సీఎంగా చేసే ప్రయత్నం చేశారు. లేకుంటే బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి ఉండేవాళ్ళు సామ్రాట్ లాంటి వాళ్ళు. కానీ ఈ రోజు నితీష్ని ఆ దిశగా కన్విన్స్ చేయగలిగింది. ఆయన ఆరోగ్య కారణాలు కావచ్చు, ఆయనకు మళ్ళీ కేంద్రంలో కీలకం చేయాలనే ఒక హామీ ఇవ్వడంతో కావచ్చు,
ఆయన కన్విన్స్ చేయడంలో బీజేపీ అగ్రనేతలు కూడా సక్సెస్ అయ్యారు. సో బీహార్ మొత్తాన్ని కూడా ఇక ఆల్మోస్ట్ ఆయన బీజేపీ చేతుల్లో పెట్టేసినట్టే అన్న ప్రచారం ఉంది. దాన్ని తీసుకొచ్చి ఏపీ రాజకీయాలకు లింక్ చేస్తా ఉన్నారు. లింక్ చేయడమే కాదు, సో ఆల్మోస్ట్ ఇక లోకేష్ పట్టాభిషేకానికి రెడీ అయిపోయాడు. చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా ఆయన పక్కకు నెట్టి మరి తన తల్లి సపోర్ట్ తో ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారని చాలా దారుణమైన ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రతిరోజు తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి లోకేష్ దీన్ని ఖండిస్తానే ఉన్నారు. ఇంకో 15 ఏళ్లు చంద్రబాబు నాయుడే సీఎం గా ఉంటారు, కూటమే అధికారంలోకి ఉంటుంది, డబుల్ ఇంజిన్ సర్కారే ఉంటుందని చెప్పి పదే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తా ఉన్నారు. సో దాంతో పాటు ఇంకొకటి ఏం జరిగింది, వీళ్ళే ప్రచారంలోకి తీసుకురావడం. ఒకటి లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఒకటైతే ఒక 3 రోజులు అదే ప్రచారం చేశారు. తర్వాత ఒక 2 డేస్ ఏం ప్రచారం చేశారంటే మరి లోకేష్ ముఖ్యమంత్రి అయితే పవన్ పరిస్థితి ఏంటి అనే ప్రచారాన్ని కూడా వీళ్ళే తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ దీని మీద ఎక్కడ కూడా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించలా. అంటే లోకేష్ కంటే ముందు నేను కదా ముఖ్యమంత్రి కావాలి, నేను సీనియారిటీ కదా అని పవన్ అడుగుతున్నట్టు ప్రచారం చేశారు. మళ్ళా తర్వాత 2 రోజులు ఏం ప్రచారం చేస్తా ఉన్నారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకపోతే కాపులు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. సో లోకేష్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అనే చర్చ జరుగుతోందో, ఆ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కాపు సామాజిక వర్గం మొత్తం కూడా రగిలిపోతా ఉంది. పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతూ ఉంటే కాపు సామాజిక వర్గం ఎందుకు కామ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఈక్వేషన్ తెర మీదకి తీసుకొచ్చారు. వార్తను తెర మీద సృష్టించేది వాళ్లే, దాన్ని జనంలోకి తీసుకెళ్లి గోబెల్స్ ప్రచారం చేసేది వాళ్లే, దానికి మళ్ళా చిల్లర పల్లలుగా కొంత ఎసెన్స్ యాడ్ చేసేది వాళ్లే. ఈరోజు అంత దారుణమైన ట్రోలింగ్. ఎందుకంటే ఎప్పుడైనా లోకేష్ ఏమవుతున్నారు, చంద్రబాబు నాయుడు ఉప ప్రధానం ఏమవుతారు, కేంద్రానికి వెళ్తారన్న ప్రచారం వస్తే ఆబ్వియస్లీ అటు లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా ఫోకస్ కూడా దాని మీదే ఉంటుంది మిగతా ఇష్యూల కంటే. సో ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఆ స్థాయిలో పట్టుంది కాబట్టి జాతీయ రాజకీయాల్లో. కానీ ఇక్కడ చాలా క్లారిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఇప్పుడు నేను పోయి జాతీయ స్థాయిలో కీలకం అవుతానని అనుకోవట్లా. ఆయనకి యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి ఎన్నో సార్లు ఆయనకి అవకాశాలు వచ్చాయి, చంద్రబాబు నేషనల్ ఫ్రంట్ దాకా. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అవకాశం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆయన చేతుల మీదుగానే ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని డిసైడ్ చేసిన సందర్భాలు ఉన్నా ఆయన రాష్ట్రమే నాకు ముఖ్యమంట ఉండిపోయారు. అది అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడిని జాతీయ రాజకీయాల విషయంలో వీళ్ళు ఎగతాలు చేస్తూ ఉంటారు. అయితే అక్కడి నుంచి ఈ రోజు చూస్తే, ఈ రోజు ఎన్డీఏలో గతంలో ఉన్నా ఇప్పుడున్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలే నాకు ప్రయారిటీ అంటారు. ఎక్కువ ఆయన ఎందుకు రాష్ట్రం మీదే ఫోకస్ పెడతారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనో ఆ దిశగా ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. అనుకుంటే కలిసి వచ్చే సందర్భాలు చాలా ఉన్నా, ఆయన ముంగిటొచ్చి నుంచున్నా కూడా ఆయన ఎప్పుడు దాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు అవకాశాన్ని. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఫిట్ గానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన అన్ని విధాల సీఎం పదవిలో ఉండడానికి అర్హుడు. రాష్ట్రం మీద తపన పడతా ఉన్న ఈరోజు అమరావతి పునర్నిర్మాణం దగ్గర నుంచి ఎంతో టార్గెట్ పెట్టుకున్నారు ఆయన. సో ఆ స్థాయిలో ఆయన రాష్ట్రం మీద ఫోకస్ పెడతా ఉన్నారు 75 ఏళ్ల వయసులో. ఆయన వెళ్లి కేంద్రంలో పోషిస్తారు పాత్ర. లోకేష్ ఆయనకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ గోబెల్స్ ప్రచారం పక్కన పెట్టి నిజంగా ప్రభుత్వ వైఫల్యాల్ని కన్స్ట్రక్టివ్గా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తే ఆ పార్టీకి కొంతలో కొంతైనా వైబిలిటీ ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.